మాతృస్ కిచెన్ కి స్వాగతం. ఈ దీపావళికి స్వీట్ షాప్ లో దొరికే విధంగా ఈ అంజీర్ రోల్స్ ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా అండి. పావు కేజీ అంజీర్ అంటే సుమారుగా 1.5 కప్పు అంజీర్ ని ఒక గిన్నెలో వేసుకుని 2 సార్లు నీళ్లు పోసుకుని కడుక్కుంటే దాని మీద ఉన్న దుమ్ము లాంటిది ఏమైనా ఉంటే అదంతా పోతుందండి. ఈ కడుక్కున్న అంజీర్లో కొన్ని వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కనుంచుకోవాలి. ఇలా సాఫ్ట్ గా అయిపోతుందండి అంజీర్. వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న వాటర్‌ని కావాలంటే కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. వెడల్పుగా దలసరగా ఉన్న పాన్‌ని పొయ్యి మీద పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అది కరిగాక పొయ్యి సిమ్‌లో పెట్టుకుని చిన్న ముక్కలుగా కోసుకున్న పావు కప్పు జీడిపప్పు, చిన్న ముక్కలుగా కోసుకున్న పావు కప్పు బాదం పప్పు, ఒక పావు కప్పు గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ 2 కలిపి తీసుకున్నానండి నేను. మీకు కావాలంటే అయి పావు కప్పు, ఈ పావు కప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిమ్‌లోనే దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించుకుంటే పైన కలర్ వస్తాయి కానీ లోపలంతా పచ్చిగా ఉంటాయి. ఇలా వేయిస్తే లోపల కూడా వేగి డ్రై ఫ్రూట్స్ గుల్లగా ఉంటాయి. వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని మరో పళ్ళెంలోకి తీసుకుని అదే పాన్‌లో మరో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కాగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న అంజీర్ పేస్ట్ కూడా వేసుకుని సిమ్‌లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుంటే పేస్ట్‌కి ఒక గ్లాసీ టెక్స్చర్ వస్తుందండి. పైన నిగనిగలాడుతూ ఉంటుంది. అప్పుడు అంజీర్ పేస్ట్ ఏగినట్టు అర్థం. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఈవెన్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం అంతా కొంతసేపు చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ గసగసాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలి. లేదంటే త్వరగా మాడిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కన తీసి చల్లారపెట్టుకోవాలి. చేతులకి నెయ్యి అప్లై చేసుకుని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని పొడుగ్గా రోల్స్ షేప్‌లో చేసుకుని గసగసాల్లో రోల్ చేస్తే గసగసాలు కూడా వాటికి పడతాయి. మరొకసారి హ్యాండ్స్‌తో అలా ప్రెస్ చేస్తే గసగసాలు అతుక్కొని ఉంటాయి. అంతే అండి. ఇలా అన్ని రోల్స్ షేప్‌లో చేసుకోవడమే. సేమ్ ఇదే మిశ్రమంతో మనం లడ్డూలు కూడా చేసుకోవచ్చు. అలాగే నెయ్యి అప్లై చేసుకుని చేతులకి ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని 2 చేతుల సహాయంతో లడ్డూలు చుట్టుకోవడమే. దీనికి మీరు కావాలంటే గసగసాలు అప్లై చేసుకోవచ్చండి. నేనైతే చేయలేదు. అంతే అండి. లడ్డూలు కూడా రెడీ అయిపోయినియి. స్వీట్ షాప్‌లో దొరికే మాదిరిగా ఇంట్లో కూడా ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి.